కథ విందామాకు స్వాగతం. పొన్నియిన్ సెల్వన్ మొదటి సంపుటి 8వ భాగం. పాతకాలపు తమిళనాడులో యుద్ధరంగంలో వీరమరణం పొందిన వీరుల పేరిట వీరగల్లు నాటి గుడి కట్టడం సంప్రదాయ పద్ధతి. ఒట్టి వీరగల్లు మాత్రమే నాటితే నడికర్ కోవిల అని పిలిచేవారు. దానితో పాటు ఏదైనా విగ్రహం స్థాపించి గుడి కడితే అప్పుడు దాన్ని పల్లిప్పడై అని పిలిచేవారు. కుడందై నగరానికి వాయువ్య దిశగా అర్ధకోశ దూరంలో మన్ని నది ఉత్తర తీరంలో తిరుప్పరంపయం అనే ఒక కుగ్రామం ఉండేది. దాని సమీపంలో ఒక పల్లిప్పడై ఉండేది. ఇది ఆ ప్రదేశంలో జరిగిన ఒక మహాసంగ్రామంలో వీరమరణం పొందిన గంగై మండలం రాజు పృథ్వీపతి జ్ఞాపకార్థం కట్టింది. ప్రపంచ చరిత్ర చదివిన వారు పాన్పట్టి యుద్ధం, ప్లాసీ యుద్ధం మొదలైన యుద్ధాల చరిత్ర తీరునే మార్చేశాయని ఎరుగుదురు. తమిళనాడుకు సంబంధించినంత వరకు తిరుప్పరంపయం అటువంటి ప్రాధాన్యతను కలిగిందని చెప్పవచ్చు. మన కథ జరిగే నాటికి సుమారు 100 ఏళ్లకు ముందు ఆ యుద్ధం జరిగింది. దాని వృత్తాంతం తమిళ ప్రజలందరికీ తెలిసి ఉండటం చాలా ప్రాముఖ్యం. కరికాల్ వలవన్, పెరుంకిలి, ఇలంసేట్ చెల్లి, తోడిత్తోట్ సెంబియన్ మొదలైన చోళ వంశపు రాజులు చోళ రాజ్యాన్ని రంగరంగ వైభవంగా ఏలిన కాలానికి సుమారు 500-600 సంవత్సరాల తరువాత చోళ సామ్రాజ్యానికి గ్రహణం పట్టింది. దక్షిణాన పాండ్యులు, ఉత్తరాన పల్లవులు బలం పుంజుకొని చోళులను అడకత్తెరలో పోకచెక్కలాగా నొక్కసాగారు. చివరికి పాండ్యుల పోరు తట్టుకోలేక తమ రాజధాని అయిన ఉరయూరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్ళిన వారు కుడందై నగరానికి దగ్గరగా ఉన్న పలయ్యారై నగరానికి వచ్చి చేరారు. కానీ ఉరయూర్ తమ రాజధాని అన్న భావాన్ని వదిలిపెట్టలేదు. కోలివేందర్ అన్న పట్టాన్ని కూడా వదిలిపెట్టలేదు. పలయ్యారై చోళరాజుల్లో విజయాలయ వర్మ చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినవారు. ఆయన పలు యుద్ధాల్లో ముందు నిలిచి పోరాడి తన మేనిలో 99 గాయాలు భరించారట. ఈయన కుమారుడైన ఆదిత్య చోళుడు తండ్రికి తగిన కొడుకై మహావీరుడిగా ఖ్యాతిగాంచాడు. ఇతను కూడా పలు యుద్ధాలలో పాల్గొని గొప్ప పేరు పొందాడు. విజయాలయ చోళ మహారాజు తన వృద్ధాప్యంలో తన కుమారునికి పట్టం కట్టి విశ్రాంతి తీసుకోసాగారు. ఆ సమయంలో పాండ్యులకు పల్లవులకు శత్రుత్వం ముదిరి తరచూ పోరాడుతూ ఉండేవారు. అప్పటి పాండ్యరాజు పేరు వరగుణవర్మ, పల్లవరాజు పేరు అపరాజిత వర్మ. ఈ ఇద్దరి రాజుల మధ్య జరిగిన యుద్ధాలలో చాలా వరకు చోళరాజ్యం లోపలే జరిగాయి. ఏనుగులు ఢీకున్నప్పుడు మధ్య చిక్కుపడ్డ కోడిపుంజుకు పట్టిన గతే చోళరాజ్యానికి పట్టింది. ప్రజలు చాలా బాధలు పడ్డారు. కానీ విజయాలయ వర్మ ఈ యుద్ధాలను తనకు లాభించే విధంగా తిప్పుకున్నారు. తన చిన్న సైన్యంతో ఆ ఇరుపక్షాలలో ఒకరితో చేరి యుద్ధం చేసేవారు. గెలుపు ఓటములు మారి మారి వచ్చినా మొత్తానికి చోళ దేశపు వీరుల యుద్ధ సామర్థ్యం బలపడింది. కావేరీ నది నుంచి చాలా ఉపనదులు పుట్టి చోళ దేశాన్ని సుభిక్షం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొల్లిడం నది నుంచి వేరుపడి కొల్లిడానికి కావేరికి మధ్య పారే నది ఒకే ఒక్కటి, అది మన్ని నది. ఈ మన్ని నది ఉత్తర తీరాన పల్లవులకు పాండ్యులకు మధ్య అతి తీవ్రమైన యుద్ధం కొనసాగింది. పల్లవుల సైన్యం, పాండ్యుల సైన్యం ఇంచుమించు ఒకే సంఖ్యాబలం కలిగి ఉండేవి. పల్లవులకు సహాయంగా గంగైరాజు పృథ్వీపతి వచ్చాడు. ఆదిత్య చోళుడు కూడా పల్లవుల పక్షం చేరి ఉన్నాడు. పాండ్య సైన్యంతోనూ పల్లవుల సైన్యంతోనూ పోల్చితే చోళుల సైన్యం చాలా చిన్నది. కానీ ఈసారి ఓడితే చోళవంశం అడుగంట తుడిచిపెట్టుకుపోతుందని ఆదిత్యునికి ఎరుకే. కాబట్టి సముద్రంలో చేరే కావేరీ నదిలా పల్లవుల సైన్యంలోనికి వెళ్ళి చేరుకున్నాడు. రణరంగం కోసుల దూరం కొద్దీ విస్తరించి ఉంది. రథ, గజ, తురగ, పదాతి దళాలు యుద్ధంలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. కొండతో కొండ ఢీకున్నట్లు ఏనుగులు ఒకదానితో ఒకటి ఢీకున్నప్పుడు దిక్కులు దద్దరిల్లాయి. సుడిగాలితో సుడిగాలి ఢీకున్నట్లు అశ్వాలు ఒకదానితో ఒకటి ఢీకున్నప్పుడు ఆ అశ్వాలను అధిరోహించిన వీరుల చేతుల్లోని శూలాలు మెరుపుల్లా మెరిశాయి. రథాలు ఢీకొని తునాతునకలైన నలుదిక్కులా చెదిరిపడ్డాయి. పదాతి వీరుల ఖడ్గాలు, శూలాలు ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు లేచిన జంకారంతో దిక్కులు దద్దరిల్లాయి. 3 రోజులు ఎడతెరిపి లేకుండా యుద్ధం జరిగిన తరువాత రణరంగం రక్తపు సముద్రంలా కనిపించింది. చచ్చిన ఏనుగులు, గుర్రాలు కుప్పల తిప్పలుగా పడి ఉన్నాయి. విరిగిన రథాల భాగాలు సముద్రంలో విరిగిన పడవ బల్లల్లాగా తేలాయి. ఇరువైపులా వేలాది వీరులు ప్రాణాలు కోల్పోయారు. 3 రోజులు ఇలా ఘోర సంగ్రామం జరిగిన తరువాత పల్లవుల సైన్యంలో ఒకే ఒక్క చిన్న భాగం మిగిలింది.
ఆ మిగిలిన సైన్యపు వీరులు కూడా చాలా అలసిపోయి ఉన్నారు. పాండ్య వీరులేమో అలసటే లేనట్లు పైకి వచ్చి ముట్టడించసాగారు. అపరాజిత వర్మ యుద్ధ శిబిరంలో మంత్రాలోచన జరిగింది. అపరాజిత వర్మ, పృథ్వీపతి, ఆదిత్యవర్మ ఆ ముగ్గురి రాజుల సైన్యాధిపతులు చేరి కూర్చొని సమాలోచన చేశారు. ఇక ఎదుట నిలబడి పోరాడలేమని, వెనుదిరిగి కొల్లిడం నది ఉత్తర తీరం చేరుకోవటమే ఉచితమని నిశ్చయించారు. ఇటువంటి సమయంలో ఆ యుద్ధరంగంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వయసు మళ్ళడం వల్ల, కాళ్ళకు తగిన విపరీతమైన గాయాల వల్ల లేచి నిలబడే శక్తి కోల్పోయిన విజయాలయ వర్మ ఎలాగోలా యుద్ధరంగానికి వచ్చేశాడు. పల్లవులు కొల్లిడపు ఉత్తర తీరానికి వెనుదిరిగి వెళ్ళిపోతే చోళులు మళ్ళీ చాలా కాలం వరకు తలెత్తుకోలేరని గ్రహించిన ఆ వృద్ధ సింహం చేసిన గర్జన జవసత్వాలుడిగిన పల్లవ వీరులకు కొత్త ప్రాణం పోసింది. ఒక ఏనుగు, నాకు ఒక ఏనుగునివ్వండి అన్నాడు. మన గజదళం పూర్తిగా నశించిపోయింది, ఒక్క ఏనుగు కూడా మిగలలేదు అన్నారు మిగతావారు. ఒక్క గుర్రం, నాకు ఒక్క గుర్రానైనా తీసుకురండి అన్నాడు. ప్రాణాలున్న గుర్రం ఒక్కటి కూడా లేదు అని సమాధానమిచ్చారు వారు. చోళదేశపు యుద్ధవీరుల్లో ఇద్దరైనా మిగిలి ఉన్నారా? ఉంటే ముందుకు రండి అని విజయాలయవర్మ గర్జించాడు. ఇద్దరేమి, 200 మంది ముందుకు వచ్చారు. ఇద్దరు భుజాల్లో శక్తి, గుండెల్లో తెంపరితనం ఉన్న ఇద్దరు నన్ను భుజాల మీదకి ఎత్తుకోండి, మిగిలిన వారు ఇద్దరిద్దరుగా నా వెనకకు రండి, నన్ను మోస్తున్నవారు ఒరిగిపోతే వెనక వస్తున్నవారు నన్ను ఎత్తుకోండి అన్నాడా వీరాది వీరుడు. అలాగే ఇద్దరు భీమసేనులు ముందుకు వచ్చి ఆయన్ను భుజాలకెత్తుకున్నారు. వెళ్ళండి, యుద్ధరంగానికి నన్ను తీసుకువెళ్ళండి అని గర్జించాడు. యుద్ధరంగంలో ఒక మూల ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఉత్తర దేశపు సైన్యాన్ని దక్షిణ సైన్యం ముట్టడించి వెనక్కి తరిమి కొడుతున్నారు. అటువంటి సమయంలో ఇద్దరు భుజాలపైన కూర్చున్న విజయాలయ చోళుడు తన 2 చేతుల్లో 2 పొడవాటి కత్తులను పట్టుకొని పెరుమాళ్ తన విష్ణు చక్రాన్ని తిప్పినట్లు గిరగిరా తిప్పుతూ శత్రు సైన్యంలో చొరబడ్డాడు. ఆయన్ను అడ్డగించటానికి ఎవరికీ సాధ్యం కాలేదు. ఆయన దూసుకు వెళ్ళిన దారి పొడవునా శత్రువుల శరీరాలు 2 వైపులా కుప్పలుగా పడ్డాయి. అవును, ఆ విచిత్రాన్ని చూసేందుకు వెనుదిరిగి పారిపోయిన వీరులు చాలామంది మళ్ళీ ఇప్పుడు ముందుకు వచ్చారు. విజయాలయుని అమానుష వీరత్వాన్ని చూసి ఉత్సాహం పుంజుకొని వారు కూడా మళ్ళీ యుద్ధానికి దూకారు. అంతే, విజయలక్ష్మి కరుణాకటాక్షం ఇటువైపు తిరిగింది. పల్లవుల సేనాధిపతులు వెనుదిరిగి కొల్లిడం ఉత్తర తీరాన్ని చేరుకునే ఆలోచనలు వదిలిపెట్టారు. 3 సేనాపతులు తమ కీలక బలాలను కూడదీసుకుని యుద్ధరంగంలో జొరబడ్డారు. కాసేపటికల్లా పాండ్యవీరులు వెనుదిరిగారు. గంగైరాజు పృథ్వీపతి ఆ రోజు యుద్ధరంగంలో అపూర్వ వీరకృత్యాలు చేసి ఆ యుద్ధభూమిలోనే ప్రాణాలు వీడి వీరస్వర్గం పొందాడు. అటువంటి మహావీరుని జ్ఞాపకార్థం ఆ యుద్ధభూమిలో వీరగల్లు నాటారు. తరువాత పల్లిప్పడై కోవెల కూడా కట్టారు. అటువంటి మహాక్రూరమైన యుద్ధం జరిగిన ఆ చోట చాలా కాలం వరకు గడ్డి కూడా మొలవలేదు. జనాలు సరే అటువైపు వెళ్ళటం కూడా మానేశారు. ఆ స్థలమంతా కొంతకాలానికి అడవిగా మారింది. కోవెల చుట్టూ అడవి దట్టంగా పెరిగింది. పొదల్లో నక్కలు కాపురం చేయనారంభించాయి. కొంతకాలానికి ఆ పల్లిప్పడి కోవెలకు ప్రజలు పోవడమే నిలిచిపోయింది. అందువల్ల ఆ గుడి రోజురోజుకు పాడైపోసాగింది. మన కథ జరిగే సమయానికి అది పూర్తిగా పాడైపోయింది. ఇటువంటి పాడుబడ్డ ఆలయానికే చీకటి పడే సమయానికి అల్వార్ కట్టియాన్ వచ్చి చేరాడు. ఆ కోవెల మంటపంపై అంచులో అమరి ఉన్న భూతగణాలు అతన్ని భయపెట్ట చూశాయి. ఆ వీర వైష్ణవ శిఖామణి దీనికంతా భయపడ్డమా? ఆ మంటపం పైకి లగించి ఎక్కాడు. మంటపం పైకి వంగి ఉన్న చెట్ల గుబురుల్లో దాక్కున్నాడు. నలుదిక్కులా నిశితంగా గమనిస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు దట్టమైన చీకటిని చీల్చుకుని చూడగలిగిన శక్తిని కలిగి ఉన్నాయి. తన చెవులు కూడా అంతే శక్తివంతమై ఎంతటి చిన్న శబ్దాన్నైనా గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చీకటి పడి 1 గడియ, 2 గడియలు, 3 గడియలు కూడా గడిచాయి. చుట్టూ కమ్ముకున్న చీకటి అతన్ని అదిమి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ సమయంలో అడవి చెట్ల మధ్య ఏదో గలగలమని శబ్దమైంది. అదిగో, ఒక అడవి కుక్క చెట్టెక్కుతుంది. గుడ్లగోబ ఉరిమి చూస్తుంది. అడవి కుక్కకు భయపడి ఒక పక్షి పై కొమ్మలకు ఎగిరిపోయి కూర్చుంది. అదిగో, నక్కలు వేలవేయనారంభించాయి. తలపైన ఏదో శబ్దమై తలెత్తి చూశాడు. ఉడతో బల్లో లేక అటువంటి ఒక చిన్న ప్రాణి చెట్టు కొమ్మల్లో ఒకదానిపై ఇంకొకటి కొమ్మపైకి దూకింది. దట్టంగా పెరిగి ఉన్న ఆ చెట్ల కొమ్మల మధ్య కాస్త తెరచి ఉన్న చోట ఆకాశం కనిపిస్తుంది. మినుగురు పురుగులు మినుక్కు మినుక్కుమంటూ కిందకు చూశాయి.
ఆకాశంలోని చుక్కలు అతనితో స్నేహం కలుపుకున్నట్లు కనిపించాయి. అందుకే అల్వార్ కట్టియాన్ ఆ చుక్కలతో మెల్లని స్వరంతో ఇలా మాట్లాడసాగాడు. ఓ చుక్కల్లారా, మిమ్మల్ని ఈరోజు ఇలా చూస్తుంటే భూలోకపు ప్రజల బుద్ధిహీనతను చూసి కళ్ళు మిటకరించి నవ్వుకున్నట్లు అనిపిస్తుంది. నవ్వేందుకు మీకు కావలసిన కారణాలున్నాయి. 100 ఏళ్లకు ముందు ఇక్కడ జరిగిన యుద్ధాన్ని చూశారు. తర్వాత చాలా రోజుల వరకు పారిన రక్తపు టేరులను చూసి ఉన్నారు. మనుషులు ఎందుకు ఒకరినొకరు ఇలా ద్వేషించాలని ఆశ్చర్యపడ్డారు. దీనికి పేరు వీరత్వమట. ఒక వ్యక్తి చనిపోయి 100 ఏళ్ళైనా అతని పైన ఇంకా పగబూని ఉన్నారు. ఈ పల్లిప్పడైని పగవాని పల్లిప్పడై అట. పగవాని పల్లిప్పడై దగ్గర సమావేశమై మంత్రాలోచన చేయబోతున్నారట. చనిపోయిన వారి పేర బతికున్న వారిని హింసించేందుకు. ఓ చుక్కల్లారా, మీరెందుకు నవ్వరు? బాగా నవ్వండి అంటూ. దేవుడా, ఇక్కడికి వచ్చింది వృధా అయినా? ఈ రాత్రంతా ఇలాగే గడిచిపోతుందా? ఎదురు చూసిన వారు ఇక్కడికి రావటం లేదా ఏంటి? నేను విన్నది తప్ప? పథకం మార్చుకొని ఇంకొక చోటికి వెళ్ళిపోయారా? ఏమి ఏమార్పు? ఈ విషయంలో నేను మోసపోతేనే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనే అనుకుంటూ ఉండగా అదిగో కాస్త వెలుతురు కనిపిస్తుంది. అదేమి? వెలుతురు కనిపించి మరుగవుతుంది, మళ్ళీ కనిపిస్తుంది. సందేహం లేదు, దివిటీలు వెలిగించి పట్టుకొని ఒకడు ఇటువైపే వస్తున్నాడు. లేదు లేదు, ఇద్దరు వస్తున్నారు. వేచి ఉన్నది వృధా పోలేదు అని అనుకున్నాడు. వచ్చిన వాళ్ళిద్దరూ పల్లిప్పడే దాటి కాస్త దూరం వెళ్ళారు. దట్టమైన అడవి మధ్య కాస్త బయలుగా ఉన్న చోట నిలబడ్డారు. ఒకతను కింద కూర్చున్నాడు. చేత దివిటీ పట్టుకున్నవాడు చుట్టూ చూశాడు. ఇంకెవరి కోసమో చూస్తున్నాననటంలో సందేహం లేదు. కాసేపటికల్లా మరిద్దరు వచ్చి చేరారు. వారు ఇంతకు మునుపు ఈ చోటికి వచ్చిన వారే ఉండాలి. కాకపోతే ఈ కారడవిలో ఈ చీకటిలో దారి తెలుసుకొని రాగలరా? మొదట వచ్చిన వారు తర్వాత వచ్చిన వారు ఏదో మాట్లాడుకున్నారు. కానీ వారు చాలా నెమ్మదిగా మాట్లాడుతుండటం వల్ల అల్వార్ కట్టియాన్ అదేమీ వినలేకపోయాడు. ఇంత కష్టపడి వచ్చి ఏమీ ప్రయోజనం లేదనిపిస్తుంది. వ్యక్తులు గుర్తు కూడా తెలియదులాగుందే అనుకున్నాడు. తర్వాత మరిద్దరు వచ్చి చేరారు. మొదట వచ్చిన వారు చివర వచ్చిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చివరిగా వచ్చిన వారిలో ఒక అతని చేత ఒక సంచి ఉంది. అతను ఆ సంచి విప్పి దానిలో ఉన్న వాటిని కింద పోశాడు. దివిటీల వెలుతురులో బంగారు నాణేలు దగదగ మెరిశాయి. ఆ నాణేలను కింద పోసిన వ్యక్తి పిచ్చి పట్టిన వాడిలాగా నవ్వి, మిత్రులారా, చోళదేశపు బొక్కసం కొట్టి చోళదేశానికి ఎసరు పెట్టబోతున్నాం. ఇది పెద్ద వింత కదా అని చెప్పి మళ్ళీ నవ్వాడు. రవిదాసు గారు, అరవకండి, మెల్లగా మాట్లాడుకుందాం అన్నాడు ఒకడు. ఇప్పుడిక్కడ గట్టిగా మాట్లాడితేనే మన మాటల్ని నక్కలు, అడవి కుక్కలు, గుడ్లగూబలు మాత్రమే వినబోతూ ఉన్నాయి కదా. అదృష్టం కొద్దీ అవి ఎవరికీ చెప్పలేవు అన్నాడు రవిదాసు. అయినప్పటికీ కాస్త మెల్లగా మాట్లాడుకోవడమే మంచిది కదా. తర్వాత వారు మెల్లగా మాట్లాడుకోసాగారు. అల్వార్ కట్టియాన్ వారి మాటలు వినలేక మంటపం పైన కూర్చుని ఉండటం వృధా అని అనుకున్నాడు. వారికి దగ్గరలో పొంచి ఉండి వారి మాటలను వినాలి. అందునుంచి రాగల అపాయాలను కూడా ఎదుర్కోవాలి. ఇలా ఆలోచించి అల్వార్ కట్టియాన్ మంటపం పైనుంచి కిందకి దిగేందుకు ప్రయత్నించినప్పుడు అతని శరీరం ఒక రెమ్మకు రాసుకుని సరసరమని శబ్దమైంది. మాట్లాడుకుంటున్న వ్యక్తుల్లో ఇద్దరు చటుక్కున లేచి నిలబడి, ఎవరక్కడ అని గర్జించాడు. అల్వార్ కట్టియాన్ గుండె కొట్టుకోవడం ఒక క్షణం నిలిచిపోయింది. వారి చేతిలో చిక్కుకోకుండా తప్పించుకోవడం తప్ప వేరే దారి లేదు. పరిగెత్తిన అడవిలో ఆకుల శబ్దం వినిపిస్తుంది కదా, వారు తనను పట్టేయించేయవచ్చు. అదే సమయంలో ఒక గుడ్లగూబ తన రెక్కల్ని టపటపా కొట్టడమే కాక ఊ ఊ అని కూసింది. సరైన సమయానికి గుడ్లగూబ చేసిన ఉపకారాన్ని అల్వార్ కట్టియాన్ మనసులో మెచ్చుకున్నాడు. ఎందుకంటే అప్పుడక్కడ సమావేశమై ఉన్న కుట్రదారులు రెక్కలాడించిన గుడ్లగూబను చూసి అది చేసిన శబ్దమే అనుకున్నారు. అరే, ఈ గుడ్లగూబ మనల్ని భయపెట్టేసిందే, నరికేయరా దాన్ని అన్నాడొకడు. వద్దు, మీ కత్తుల్ని ఇంకొక ముఖ్యమైన కార్యానికి భద్రపరిచి ఉంచండి. మన పగవాళ్లను కూకటి వేళ్లతో తుడిచిపెట్టేందుకు వాటిని పదును పెట్టి ఉంచండి. ఈ గుడ్లగూబలు మన శత్రువులు కావు, అవి మన స్నేహితులు. మనుషులు మామూలుగా నిద్రపోయే సమయంలో మనం మెలకువగా ఉన్నాము. మనతో పాటు ఈ గుడ్లగూబలు కూడా మెలకువగా ఉన్నాయి అన్నాడు. అతని మాటల్ని వింటుంటే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అల్వార్ కట్టియాన్ ఒక పెద్ద చెట్టు కిందకు చేరాడు. 100 ఏళ్ల ఆ చెట్టు వేళ్ళు ఊడలు అన్ని వైపులకు పాకి ఉన్నాయి. ఆ ఊడల మధ్య బాగానే తావుంది.
అటువంటి ఒక చోట చెట్టుగా నానుకుని నిలబడ్డాడు అల్వార్ కట్టియాన్. తంజావూరు రాజ్య బొక్కసం ఉన్నంత వరకు మన అవసరాలకు కావలసిన నగదుకు కొరత లేదు. చేపట్టిన కార్యాన్ని ముగించేందుకు కావలసిన గుండె ధైర్యం ఉండాలి. కార్యం ముగించే వరకు రహస్యాన్ని కాపాడుకుని వచ్చే చాకచక్యం కావాలి. మనలో ఒక జట్టు వెంటనే లంకకు వెళ్ళాలి. ఇంకొక జట్టు తొండై మండలానికి వెళ్ళి కార్యసిద్ధికి తగిన సమయం కోసం వేచి ఉండాలి. 2 పనులు ఇంచుమించు ఒకేసారి జరిగిపోవాలి. ఒక పగవాడిని ముగించిన తర్వాత అవకాశం వస్తే ఇంకొక పగవాడు జాగ్రత్త పడతాడు. అందుకు అవకాశమే ఇవ్వకూడదు. తెలిసిందా? మీలో లంకకు వెళ్ళేందుకు ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అని అడిగాడు రవిదాసు. నేను వెళ్తాను, నేనే వెళ్ళాలి అని చాలా గొంతులు ఒకేసారి వినవచ్చాయి. ఎవరు వెళ్ళడం అనేది మనం మళ్ళీ పాండ్యనాడులో కలిసినప్పుడు తీర్మానించవచ్చు. అప్పటి వరకు ఇక్కడ చేయవలసిన ఏర్పాట్లు ఇంకా కొన్ని ఉన్నాయి అన్నాడు రవిదాసు. లంకకు వెళ్ళేందుకు ఏ దారి మంచిది అని అడిగాడు ఒకడు. కొడిక్కరై గుండా వెళ్ళవచ్చు. సముద్రాన్ని దాటేందుకు అది మంచి దారి. కానీ ఇక్కడ నుంచి కొడిక్కరై వరకు వెళ్ళటమే కష్టం. దారి పొడవునా శత్రువులే, అక్కడక్కడ గూఢచారులు. కాబట్టి సేతువుకు వెళ్ళి అక్కడ కడల్ని దాటి మామిడి తోపు దగ్గర దిగటం మంచిది. లంకకు వెళ్ళే వాళ్ళు వాడ నడపటం, పడవ తెడ్డు వేయటం, సముద్రంలో ఈదటం తెలుసుకుని ఉండాలి. ఇక్కడ ఎవరికి ఈదడం తెలుసు అని అడిగారు. నాకు తెలుసు అని చాలామంది అనడం వినవచ్చింది. మొదట లంకాధిపతి మహేంద్రుడిని కలిసి మాట్లాడాలి. తర్వాతే మన పని మొదలు పెట్టాలి. కాబట్టి లంకకు వెళ్ళే వారిలో ఒకరికైనా సింహళ భాష తెలిసి ఉండాలి. మన సోమన్ సాంబవన్ ఇంకా వచ్చి చేరలేదేమి? ఎవరైనా అతన్ని ఈరోజు చూశారా అని అడిగాడు. ఇదిగో వచ్చేశాను అని అల్వార్ కట్టియాన్ దాగి ఉన్న చోటికి అతి సమీపంలో నుంచి ఒక గొంతు వినిపించింది. తిరుమలై చెట్టును ఇంకా హత్తుకొని నిలబడ్డాడు. అరెరే, ఈ పాడు శరీరం ఇంత పెద్దగా పెరిగిపోవటం ఎంత సంకటంగా ఉంది ఇప్పుడు అనుకుంటూ. కొత్తగా వచ్చిన ఇద్దరు ఆ కూటంలో చేరుకున్నారు. అల్వార్ కట్టియాన్ కొద్దిగా ముఖం చాచి తొంగి చూశాడు. కొత్తగా వచ్చిన వారిద్దరూ కూడా తాను కొల్లిడం నది ఒడ్డున రావి చెట్టు కింద చూసిన వారేనని తెలిసింది. కొత్తగా వచ్చిన వారిని చూసిన వెంటనే రవిదాసు, రండి రండి, ఒకవేళ మీకేమైనా ఆపత్తు కలిగిందేమో, రారేమో అనుకున్నాను. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దారిన వచ్చారు అన్నాడు. కొల్లిడం నది ఒడ్డునే వచ్చాము. దారిలో ఒక నక్కల గుంపు ఎదురుపడింది. వాటికి చిక్కకుండా తప్పించుకుని వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది అన్నాడు సోమన్ సాంబవన్. పులులకు సింహాలకు భయపడితే అర్థం ఉంది, నక్కలకు భయపడే వాళ్ళు ఏం కార్యం సాధించగలరు అన్నాడు ఆ కూటమిలో అప్పటికే వచ్చి చేరిన వారిలో ఒకడు. అలా అనకయ్య, సింహాలు పులుల కన్నా నక్కలు చాలా అపాయకరమైనవి. ఎందుకంటే సింహం, పులి ఒక్కొక్కటే మన పైకి దాడి చేసే క్రూర జంతువులు. కానీ నక్కలు గుంపులుగా దాడి చేస్తాయి. అందుకే వాటి బలం ఎక్కువ. ఈ చోళదేశపు నక్కలు పెద్ద గుంపుగా వచ్చినందువల్లనే కదా మన రారాజు ప్రాణాలు కోల్పోయారు. లేకపోతే అలా జరిగి ఉంటుందా? ఆ నక్కలను సమూలంగా నాశనం చేసేస్తాం అని రోషంతో అరిచాడు సోమన్ సాంబవన్. ఇదిగో అందుకు అవసరమైన ఉపకరణాలు అని రవిదాసు బంగారు నాణేల కుప్పను చూపించాడు. సోమన్ సాంబవన్ కొన్ని నాణ్యాలను చేతిలోనికి తీసుకుని చూసి, ఒకవైపు పులి, ఇంకొక వైపు గుర్రం అన్నాడు. చోలిన బంగారం పలవేట్టరయ్యర్ ముద్ర. నేను చెప్పింది చెప్పినట్లు నెరవేర్చాను. మీ సమాచారం ఏమి? మన ఇడుంబన్కారి ఏదైనా సమాచారం తెచ్చి ఉండాలే అన్నాడు రవిదాసు. అవును, తెచ్చి ఉన్నాను. ఆయన చెప్తారు, వినండి. ఇడుంబన్కారి చెప్పనారంభించాడు. మీ ఆజ్ఞ ప్రకారమే శంభువరయ్యర్ భవనంలో పనివాడిగా చేరి పనిచేస్తూ వస్తున్నాను. దాని ఫలితం నిన్న రాత్రి సిద్ధించింది. నిన్న రాత్రి ఆ భవనంలో ఒక పెద్ద విందు జరిగింది. పెద్ద పలువేటరయ్యర్, వనంగాముడి మునైవరయ్యర్, మలపాడి మలువరయ్యర్ మొదలైన వారందరూ వచ్చారు. కురవై ఆట, వేలనాట జరిగాయి. వేలనాట ఆడిన దేవరాలన్ పూనకం వచ్చి గురి చెప్పాడు. అతను చెప్పింది మనకు అనుకూలంగానే ఉంది. పలువేటరయ్యర్ వెంట వచ్చిన మూసిన పల్లకిలో ఉన్నది ఆయన రాణి అనే అందరూ అనుకున్నారు. సుందరచోళ మహారాజు ఆరోగ్యం ఏమీ బాగోలేదని, ఇక చాలా రోజులు బతకరని పలువేటరయ్యర్ తెలియజేశారు. అందరి తరపున సుందరచోళ మహారాజు తర్వాత పట్టానికి రావలసినది ఆదిత్య కరికాలం కాదు, మధురాంతకర దేవరేనని అందరూ చేరి తీర్మానించారు. కానీ ఇందుకు మధురాంతకులు సమ్మతిస్తారా అని కొందరు అడిగారు. ఆయన నోటనే అందుకు సమాధానం చెప్పిస్తానని పలువేటరయ్యర్ చెప్పి పల్లకి తెరను తొలగించారు. దానిలోంచి మధురాంతకులు బయటకు వచ్చారు. పట్టాభిషేకానికి తనకు సమ్మతమేనని తెలియజెప్పారు.
ఇలా అన్నాడో లేదో. ఇలా ఆడవేషం వేసే పరాక్రమశాలికి పట్టం కట్టబోతారట. కట్టని కట్టని బాగా కట్టని అంతా మనం ఎదురు చూసినట్టే జరుగుతుంది. ఇలా చోళ దేశంలోనే ఒక సంక్షోభం జరగటం మన లక్ష్యం నెరవేరేందుకు చాలా ఉపకరిస్తుంది. ఏది ఎలా జరిగినా మనల్ని ఎవరు సందేహించరు కదా. ఎడన్బన్కారి అతి ముఖ్యమైన సమాధానం తెచ్చి ఉన్నారు. కానీ ఇదంతా ఎలా తెలుసుకున్నారు? ఇందుకు సందర్భం ఎలా దొరికింది అని అడిగాడు రవిదాసు. మధ్యరాత్రి వారు రహస్య సమావేశం అయినప్పుడు అటువైపు ఎవరూ రాకుండా నన్ను కాపలా పెట్టారు. కాపలా కాస్తూనే నా కళ్ళను చెవులను బాగా ఉపయోగించాను. ఆహా, అలా ఉపయోగించినందువల్ల ఇంకేమైనా విషయాలు తెలిసాయా అని అడిగారు. తెలిసింది. ఆ నడిరేయి కూటమిలో జరిగిందంతా ఇంకొక పరాయి వ్యక్తి కోట గోడ పైనుంచి గమనిస్తూ వచ్చాడు. హా, ఎవడు వాడు? ముందు పిలక ఉన్న ఒక వైష్ణవుడు అన్నాడు. ఆహా, వాడేనా? నేను అలాగే అనుకున్నాను. వాడిని మీరేం చేశారు? వాడిని పట్టి శంభువరయ్యర్ గారికి అప్పగించలేదా? లేదు. ఒకవేళ అతను మనవాడేమో అని అనుకున్నాను. మీరే అతన్ని పంపించారేమోనని కూడా అనుకున్నాను. పెద్ద పొరపాటు చేసేశారు. వాడు మనవాడు కాడు. లావుగా పొట్టిగా ఉంటాడు. జగడాల మారి. పేరు తిరుమలై అల్వార్ కట్టియానని చెప్పుకుంటాడు. హా హా, అతనే. నేను చేసిన పొరపాటు ఈరోజు మధ్యాహ్నం నేనే గ్రహించాను. అతను మనవాడు కాదని తెలిసింది. ఆహా, అదెలా తెలుసుకున్నారు అని అడిగాడు రవిదాసు. నిన్న రాత్రి గంధమారన్ బాల్యమిత్రుడొకడు కడబూరు మాలికకు వచ్చాడు. అతనికి పలువేటరయ్యర్ కూటమికి ఏమీ సంబంధం లేదని తెలిసింది. అతను అక్కడే ఒక మూల పడుకొని నెమ్మదిగా నిద్రపోయాడు. పొద్దున్న చిన్న యజమాని గంధమారన్ తన స్నేహితుడిని సాగనంపేందుకు కొల్లిడం వరకు వచ్చారు. ఆయన రాబోతున్నారని తెలిసి ఆయన ముందుకు వెళ్ళి నిలబడ్డాను. ఆయన నన్ను కూడా వెంట రమ్మన్నారు. ఆయన కొల్లిడం ఉత్తర తీరాన వెనుదిరిగారు. నన్ను దక్షిణ తీరానికి వెళ్ళి ఆ యువకునికి ఒక గుర్రాన్ని సంపాదించి పెట్టి తిరిగి రమ్మన్నారు. అక్కడ నుంచి కుడందే నగరానికి వెళ్ళి మా అత్తను చూసి వస్తానని చెప్పాను. అందుకే ఎవరికీ సందేహం లేకుండా ఇక్కడికి చేరుకోగలిగాను. అదంతా సరే, ఆ వీర వైష్ణవుని గురించి ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. కొల్లిడంలో పడవ బయలుదేరే సమయానికి అతను వచ్చి పడవెక్కాడు. అతను గంధమారన్ స్నేహితునితో కాస్త కారాలు మిరియాలు నూరుతూ మాట్లాడిన కొన్ని మాటలు విని నాకు సందేహం వచ్చింది. అతను మనవాడేనేమోనని, అదీగాక కొల్లిడపు దక్షిణ తీరాన అతను నా కోసం వేచి ఉన్నట్లు అనిపించింది. మన రహస్య సంకేతాన్ని చేసి చూపించాను. కానీ అతను అర్థం చేసుకోలేదు. కాబట్టి అతను మనవాడు కాదని తీర్మానించాను అని చెప్పాడు ఇడుంబన్కారి. మీరు చేసింది చాలా పెద్ద పొరపాటు. వెనక ముందు తెలియని వారి ముందు మన సైన్య చేసి చూపించకూడదు మిత్రులారా. ఇక వినండి. మన కార్యం కాంచీపురంలో ఉంది, లంకలో కూడా ఉంది. ఈ రెండు చోట్ల కూడా మన విరోధులు ఉన్నారు. కానీ ఆ ఇద్దరికన్నా మన అతిపెద్ద విరోధి అల్వార్ కట్టియాన్ అని చెప్పుకొని తిరిగే తిరుమలయ్యప్పనే. వాడు మనల్ని, మన గురిని సమూలంగా నాశనం చేయగలిగినవాడు. మనందరికీ సాటిలేని నాయకురాలిగా ఉన్న దేవిని వాడు తీసుకువెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. ఇక మీలో ఎవరైనా వాడిని ఏ పరిస్థితిలో చూసినా సరే చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రయోగించి వాడిని అక్కడికక్కడే చంపేయండి. ఏ ఆయుధము లేకపోతే చేతులతో గొంతు పిసికి చంపేయండి, లేదా యుక్తితో విషమిచ్చి చంపండి, లేదా నదిలో మొసలికి ఎరగా వేసి చంపండి. తేలు, పాము, మండ్రగబ్బ మొదలైన వాటిని చూస్తే ఎలా దయాదాక్షిణ్యం లేకుండా చంపేస్తారో అలాగే చంపేయండి. వాడిని అమ్మవారికి కత్తితో బలిస్తే ఇంకా విశేషమే. వాడి బతుకున్నంత వరకు మన లక్ష్య సాధనకు అడ్డుపడుతూనే ఉంటాడు. రవిదాసి గారు, మీరింత పెద్దగా అతని గురించి చెప్పడం చూస్తే అతను చాలా పెద్ద కార్యశూరుడిలాగా అనిపిస్తున్నాడు. నిజానికి అతడెవరు? ఎవరా? వాడు భయంకరమైన అధికారాలు కొన్న గూఢచారి. ఎవరి గూఢచారి? నాకే అది చాలా కాలం వరకు తెలియలేదు. సుందరచోళుని గూఢచారో ఆదిత్య కరికాలను గూఢచారో అనుకున్నాను. లేదని తెలుసుకున్నాను. పలయ్యారిలో ఉండే ఒక వృద్ధ పాతకి ఆ పెద్దరాని గూఢచారి కావచ్చునని ఇప్పుడు సందేహిస్తున్నాను. ఆహా, అలాగా. శివభక్తిలో మునిగి ఆలయ సేవలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చే ఆ శంభియన్ మహాదేవికి గూఢచారెందుకు? అదంతా కళ్ళ. ఈ ముందు పిలకవాడి వీరవైష్ణత్వం అంతా పైపైన వేషమే. ఆ ముసలిరాణి శివభక్తి కూడా అంతే. కన్న కొడుక్కి శత్రువుగా ఉన్న పిశాచి కదా. అందుకే కదా ఆమె సొంత సహోదరుడైన మలవరయ్యనే కూడా ఆమెతో పోట్లాడి పలువేటరయ్యర్ జట్టు చేరాడు. రవిదాసు గారు, ఆ ముందు పిలకవాడిలాగా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు.
ఇడుంబన్కారి. కుడందైలో ఒక జ్యోతిష్కుడున్నాడు. వాడిపైన కూడా నాకు సందేహం ఉంది. వచ్చిపోయే వాళ్లకు జ్యోతిష్యం చెప్పినట్లు చెప్పి వారి నోటి తాళం విప్పించి విషయాలు తెలుసుకుంటున్నాడు. వాడి దగ్గరకు మీరెవరూ పోకూడదు. పోతే తప్పక ఏమారిపోతారు అని చెప్పాడు రవిదాస్. అతను ఎవరి గూఢచారని మీరు అనుకుంటున్నారు అని అడిగారు కొందరు. అది నేనింకా కనిపెట్టలేకున్నాను. ఇప్పుడున్న దొంగ యువరాజు గూఢచారి కూడా కావచ్చు. కానీ ఆ జ్యోతిష్కుని గురించి నాకంత దిగులు లేదు. వాడి వల్ల అంత పెద్ద ఆపదేం రాదు. కానీ వైష్ణవుని విషయంలో మాత్రం నాకు భయం. వాడిని చూసిన చోటే తేలు, మండ్రగబ్బ, పామును కొట్టి చంపినట్లు కనికరం లేకుండా చంపేయాలి అని చెప్పాడు. చెట్టు మరుగున నిలబడి ఇదంతా వింటున్న అల్వార్ కట్టియాన్ ఒళ్ళు గడగడ వణికింది. ఒళ్ళంతా చెమర్చింది. ఆ చెట్టు కింద నుంచి ప్రాణాలతో బతికి బయటకు పడతానో లేదో అన్న సందేహం కూడా వచ్చేసింది. అది చాలదన్నట్లు అదే సమయంలో అతనికి తుమ్ము వచ్చింది. ఎంతగా అదిమి పెట్టినా సాధ్యం కాలేదు. నోట బట్ట కుక్కుని హాచ్ అని తుమ్మాడు. అప్పుడు గాలి కూడా వెచ్చటం లేదు. చెట్ల గలగలు కూడా నిలిచిపోయింది. కాబట్టి తిరుమలై అదిమి పెట్టుకున్నప్పటికీ అతని తుమ్ము ఆ పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న కుట్రదారులకు కాస్త వినిపించేసింది. ఆ జమ్మి చెట్టు వెనక నుంచి ఏదో శబ్దం వినిపించింది. దివిటీ తీసుకుని వెళ్ళి అదేమని చూడు అన్నాడు రవిదాసు. దివిటీ పట్టుకున్నవాడు చెట్టు వైపుకు రాసాగాడు. అతడు దగ్గరకు వస్తున్న కొలది వెలుతురు ఎక్కువవుతుంది. అంతే, ఇక చెట్టు మొదలుకు వచ్చేశాడు. కాస్త తిరిగితే దివిటీ వెలుతురు తన పైన పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? బతికి బయటపడితే పునర్జన్మే. తిరుమలై గుండె వేగంగా కొట్టుకుంది. తప్పించుకోవటానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించసాగాడు. కానీ ఏ మార్గం కనిపించలేదు. పొన్నియిన్ సెల్వన్ ప్రథమ సంపుటి కొత్త వెల్లువ 8వ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో భాగంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.